పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కారు పార్టీ జోరుకి కాంగ్రెస్ బేజారైందని, 50% సర్పంచ్ స్థానాలను కూడా గెలవలేకపోయిందని అన్నారు. సర్పంచ్గా ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీనే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని అన్నారు హరీష్ రావు. ప్రాజెక్టులు కట్టాలి, ఇంటింటికి నీళ్లివ్వాలని కేసీఆర్ ఆలోచిస్తే అందాల పోటీలు పెట్టాలి, గ్లోబల్ సమ్మిట్ పెట్టి అబద్ధాలు చెప్పాలని రేవంత్ రెడ్డి ఆలోచించారని అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నీళ్ల కోసం దండలాడిండు, తెలంగాణ అభివృద్ధి కోసం దండలాడిండు. ఈ అందాల పోటీలు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి ఈ అందాల పోటీలతో మనకేమైనా వచ్చిందా? అది ఎవరికన్నా ఈ ఫుట్బాల్ మెస్సీతోని మనకేమైనా వచ్చిందా? ఈ మెస్సీ ఎవరికి కావాలి? ఈ అందాల పోటీలు ఎవరికి కావాలి? ఊళ్ళల్లో ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు, లైట్లు పోతే బుగ్గలు వేసేందుకు రూపాయి లేదు, పింఛన్లు 4000 ఇస్తా అన్నాడు, దాని గురించి మాట్లాడతలేడు. అవ్వతాతలకు పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నీళ్ల కోసం దండలాడిండు, తెలంగాణ అభివృద్ధి కోసం అంతా. ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం, రైజింగ్ సీఎం అంటుండు. ఈయన రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం. 61 సార్లు ఢిల్లీ పోయిండు. రైజింగ్ ఏం లేదు, అంతా ఫ్లయింగే. ఉత్తమ మాటలు. ఇలా ప్రజలు ఇంకా యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కదా. ఎరువు బస్తాలకు ఇబ్బంది అయిందా లేదా? మొన్న అయిందా లేదా? ఇప్పుడేందే మళ్ళీ యాప్ పెట్టిండట. యాప్ ఇవాళకెళ్ళి యాప్లో పెట్టు అంటే ఆ యాప్ వస్తే లేతలేదు, అది వస్తనే లేదు. యాప్ టెక్నికల్ ప్రాబ్లం అంటుంది. ఇక ఇట్లున్నది రేవంత్ పాలన. ఈ యాప్ ఎందుకు, ఈ లైన్లు ఎందుకు? కేసీఆర్ పంపినట్టు సపరేట్గా ఊరుకో లారీ పంపరాదా? అమాలి కిరాయి తప్పుతుంది, ఆటో కిరాయి తప్పుతుంది, ఈ చాయ్ టిఫిన్ పానీ ఖర్చు తప్పుతుంది. ఎవరులే వాళ్ళకు బస్తాలు ఇయ్య చేత కాకపోతే ఎందుకు? నువ్వు కొత్తగా చేసేది ఏమద్దు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా చేసినావో ఆ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.